జై భారత్ తెలంగాణ యాంటీ నార్కోటిక్స్ కార్యక్రమం జరిగింది. అందులో భాగంగా ఈ కెమికల్స్ అందులో ముఖ్యమైనది డోపమైన్. ముఖ్యమైన కెమికల్ డోపమైన్. ఈ డోపమైన్ అనేది ఒక రివార్డ్ కెమికల్, ఒక లెర్నింగ్ కెమికల్, ఒక థింకింగ్ కెమికల్. ఈ డోపమైన్ అనేది ఏం చేస్తుందంటే మనం ఏదైనా ఒక మంచి పని చేసినప్పుడు దాన్ని రివార్డ్ చేస్తుంది. నువ్వు మంచి పని చేసావు, దీన్ని ఇంకోసారి చేయి. అంటే నువ్వు ఉదాహరణకు బాగా చదువుకోను, క్లాస్ ఫస్ట్ వచ్చావు అనుకో, మళ్ళీ చదువుకో, మళ్ళీ క్లాస్ ఫస్ట్ ద్వారా మనకు బాడీలో కెమికల్ రిలీజ్ అయినప్పుడు మనకు ప్రశాంతత, ఆనందం రెండు లభిస్తాయి. ఇది ఎండార్ఫిన్స్. మూడోది ఆక్సిటోసిన్. ఆక్సిటోసిన్ అనేది లవ్ కెమికల్. అంటే ఒక వ్యక్తిని చూసినప్పుడు మనకు ఆనందం కలగటం, ఒక వ్యక్తిని టచ్ చేసినప్పుడు కానీ, ఇంట్లో కుక్క పిల్లల్ని వాటిని పెట్స్ని పెంచుకున్నప్పుడు పెట్టని దగ్గర తీసుకోవడం కానీ, ఒక మనిషితో మంచి కూర్చొని మాట్లాడినప్పుడు కానీ, ఒక మనిషి ఉన్నాడన్న భావనతో కానీ, అంటే లవ్ అనేది కలగజేస్తుంది కెమికల్. లవ్ అంటే హృదయంలో లేదు, ఆక్సిటోసిన్లో ఉంది. ఆక్సిటోసిన్ రిలీజ్ అయితే లవ్ ఉన్నట్టు, ఆక్సిటోసిన్ రిలీజ్ కాకపోతే లవ్ లేనట్టు. సింపుల్, అంతే. సో ఆక్సిటోసిన్ అనేది లవ్ కెమికల్. లాస్ట్ వచ్చేసి సెరిటోనిన్. సెరిటోనిన్ అనేది మూడ్ బూస్టర్. అంటే మనం యోగా చేసుకున్నప్పుడు కానీ, మనం మంచి నిద్రపోయినప్పుడు కానీ, మనం ప్రశాంతంగా కూర్చొని మ్యూజిక్ విన్నప్పుడు కానీ మన బాడీలో కూడా ఒక ప్రశాంతత వస్తుంది, ఒక విధమైన దాని ఆనందం, ఒక విధమైన ఆనందం మన బాడీలోకి వస్తుంది. ఆ బాడీలోకి తెచ్చేది సెరిటోనిన్. ఈ 4 కెమికల్స్ మన బాడీని మొత్తం నియంత్రిస్తాయి. వీటన్నిటికీ శత్రువు ఒకడు ఉన్నాడు, మన బాడీలోనే ఉన్నాడు. వాడు కార్టిసాల్. కార్టిసాల్ అనే ఒక కెమికల్, అది స్ట్రెస్. కార్టిసాల్ అనే ఒక కెమికల్ అనేది అడ్రినల్ గ్లాండ్లో ఉంటుంది. అడ్రినల్ గ్లాండ్ వచ్చేసి మన మూత్రపిండాల మీద ఉంటుంది, కిడ్నీస్ మీద ఉంటుంది, కిడ్నీస్ పై భాగంలో ఉంటుంది. ఈ అడ్రినల్ గ్లాండ్ ఏం చేస్తుందంటే అది కనుక సరిగ్గా లేనప్పుడు, ఏదైనాప్పుడు అది కార్టిసాల్ని రిలీజ్ చేస్తుంది. ఈ కార్టిసాల్ అనేది వచ్చి ఈ 4 సార్లే సిగరెట్ కావచ్చు, మందు కావచ్చు, డ్రగ్స్ కావచ్చు, పోర్నోగ్రఫీ కావచ్చు, బెట్టింగ్ కావచ్చు, ఇంకా వివిధ రకాల బ్యాడ్ హ్యాబిట్స్ కావచ్చు. అంటే ఒక తాత్కాలికమైన ఆనందం కోసం మనిషి వెంపర్లాడుతున్నాడు ఈరోజు. రియల్ ఆనందాలన్నీ అయిపోయినాయి, రియల్ ఆనందాలు ఏం లేవు. సో ఈ తాత్కాలికమైన ఆనందం ఎట్లా వస్తుంది? మనందరూ కూడా కష్టపడలేడు. ఇప్పుడు మనం ఉన్నాం, ఒకటి ఏదన్నా మంచి స్కూల్లో ఫస్ట్ రావాలంటే వాడు ఏం చేయాలి? ఇయర్ లాంగ్ మొత్తం చదవాలి, అన్ని క్లాసులు వినాలి, అన్ని హోంవర్క్ చేయాలి, చేసి ఎగ్జామ్ కరెక్ట్ రాస్తే వాడు స్కూల్ ఫస్ట్ వస్తాడు. లేదా నువ్వు ఒక ఐఏఎస్, ఐపీఎస్ పెద్ద జాబ్ క్రాక్ చేయాలి, అదంతా ఈజీ విషయమా? దానికి ఎంతో కష్టపడాలి. ఈవెన్ ఒక గంట సేపు ఆడే గేమ్ గెలవాలన్నా కూడా ఎంత కష్టపడాలి? నీ ఎఫర్ట్ మొత్తం పెట్టాలి. నీ ఫిజికల్ అన్న దగ్గర నుంచి ఆనందం స్టార్ట్ అవుతుంది. చాక్లెట్ నేను తెస్తా అన్న దగ్గర నుంచి ఆనందం స్టార్ట్ అవుతుంది. ఎందుకంటే ఆ చాక్లెట్ తింటే ఆ రుచి ఎట్లుంటుంది, దాని ఫీల్ ఎట్లుంటుంది, వీడు ఆల్రెడీ దాన్ని ఎక్స్పీరియన్స్ చేస్తూనే ఉంటాడు. చేసి చేసి నెమ్మదిగా కాసేపటి తర్వాత ఫాదర్ చాక్లెట్ తెస్తాడు, చాక్లెట్ చేతికి ఇచ్చేస్తాడు. చాక్లెట్ చేతికి తీసుకున్న దగ్గర నుంచి, చాక్లెట్ తీసి నోట్లో పెట్టుకున్న దగ్గర నుంచి ఆనందం లెవెల్ తగ్గిపోతుంటుంది. ఏదైనా వస్తుందన్న ఆనందం కన్నా వచ్చిన తర్వాత ఆనందం తక్కువ ఉంటుంది. ఏ వస్తువైనా కావచ్చు. మీరు పెద్ద స్పోర్ట్స్ కార్ కొనాలనుకోండి, అది 14 కోట్ల ల్యాంబోర్గిని కావచ్చు, ఏదైనా కావచ్చు. అది తెస్తున్నా ఉన్న ఆనందం తెచ్చి ఎదురుగా పెడితే ఉండదు. అది ఎక్కి కూర్చున్న దగ్గర నుంచి ఉన్న ఆనందం తగ్గిపోతుంది. అవునా కదా? ఏదైనా అంతే. మనం ఎక్కడికో బిర్యానీ తినాలని 100 కిలోమీటర్లు పోండి, 100 కిలోమీటర్లు దాని గురించి ఆలోచిస్తాం. అది ప్లేట్లో తెచ్చి ఎదురుగా పెట్టగానే దాని గురించి ఆలోచించడం బంద్ చేస్తాం. ఏదైనా వచ్చే ముందు వచ్చినంత ఆనందం వచ్చిన తర్వాత ఉండదు.
సో ఆ చాక్లెట్ తినేస్తాడు పిల్లవాడు. తినేగిన ఏమవుతుంది, ఆనందం లెవెల్ తగ్గిపోతుంది. అంటే డోపమైన్ స్పైక్ అయింది, మళ్ళీ కిందికి దిగిపోయింది. కిందికి దిగిపోగానే ఏం కావాలి, ఇంకో చాక్లెట్ కావాలి. సరే ఇంకో చాక్లెట్ కావాలని ఏడ్చాడు. ఏడవగానే వాళ్ళ ఫాదర్ ఇంకో చాక్లెట్ ఇచ్చాడు. సరే అబ్బాయి అడుగుతున్నాడు కదా అని రేపు కూడా ఒక చాక్లెట్ తెచ్చాడు, మళ్ళీ ఎల్లుండి ఒక చాక్లెట్ తెచ్చాడు, అవతల ఎల్లుండి ఒక చాక్లెట్ తెచ్చాడు. ఇట్లా ఒక 4 రోజులు 10 రోజులు 10 చాక్లెట్లు ఇచ్చాడు. 11వ రోజు చాక్లెట్ తినాలనిపిస్తుందా, తీసి మూలకి ఇసిరి కొడతాడు. ఈ చాక్లెట్ నాకు వద్దని. ఎందుకు, వానికి ఈ చాక్లెట్ కన్నా మంచిది కావాలి. ఇంకా ఈ చాక్లెట్లో వచ్చే ఆనందం అయిపోయింది దానికి. అవునా కదా, ఉంటుందా అది? మిమ్మల్ని స్టార్ హోటల్ తీసుకుపోయి పార్క్ హయాత్కి తీసుకుపోయి రోజు పార్క్ హయాత్ అన్నం పెట్టండి,